అందరికీ నమస్కారం. నా ప్రాణమ 115. చిన్ను తన రూమ్లో కూర్చుని ఫోన్లో దివిత్ ఫోటో చూస్తూ, నేను ఇక్కడికి వచ్చిన ఒక్కరోజైనా కనీసం ఎలా ఉన్నావు, నాకు చెప్పలేదే వెళ్తున్నట్లు అని ఒక కాల్ కూడా చేయలేదు. నా మీద కోపమా? అయినా మీరు పబ్లిక్గా హాల్లో కూర్చుని ముద్దు పెట్టుకుని ఉంటే అత్తయ్యనో మావయ్యనో చూసి ఏమన్నా అనుకోరా? అందుకే నేను వెళ్ళిపోయాను. అది చెప్పాలని మీకోసం నేను రూమ్లో వెయిట్ చేస్తే మీరేమో తిరిగి మన రూమ్లోకి రాలేదు. మీరు తిరిగి వచ్చేసరికి నేను మా ఇంట్లో ఉన్నాను. మీరు కాల్ చేస్తారని ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా అనుకుంటూ ఉంటుంది. నీకు ఇష్టం లేదన్నప్పుడు చెప్పొచ్చు కదా, అలా చెప్పకుండా నన్ను తోసేసి వెళ్ళిపోతే ఎలా? మీ ఇంటికి వెళ్తూ కూడా నాకు ఒక ఫోన్ కాల్ కూడా చేసి చెప్పలేదు. నీకు ఇష్టం లేనిది నేనేది చెయ్యను అని ఎలా చెప్పాలి చిన్ను నీకు? నన్ను ఇలా దూరం పెడుతుంటే ఎలా? కనీసం ఫ్రెండ్లో అయినా చూడొచ్చు కదా అనుకుంటూ ఉంటాడు దివిత్ అక్కడ. తను చేయబోతే ఏమి, నేనే చేస్తాను. వదిన నాకు కాల్ చేసి చెప్పే టైం కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయిందని చెప్తాను అని చిన్ను కాల్ చేస్తుంది దివిత్కి. అదే టైంకి అయినా తను అలా రూమ్లోకి వెళ్ళిపోయినప్పుడు తనకి ఇష్టం లేకుండా అలా చేసినందుకు సారీ అన్నా చెప్పాలి కదా. నేను కూడా బయటకు వెళ్ళిపోయాను. తనకు కాల్ చేసి సారీ చెప్తాను, ఇంకెప్పుడు అలా చేయనని, తన నమ్మకాన్ని కలిగేలా చెప్తాను అని తను కూడా కాల్ చేస్తాడు చిన్నుకి. ఇద్దరు ఫోన్స్ బిజీ రావడంతో అలా 1-2 సార్లు చేసుకుని అదే జరగడంతో ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ నిద్రపోతారు. ధృతి మమత గారికి కాల్ చేసి పెళ్ళికి రమ్మంటే ఇంకా చెకప్ అవ్వలేదు, డాక్టర్స్ జర్నీ చెయ్యొద్దన్నారు, తర్వాత వస్తామని చెప్తారు. అశ్విను, రోహను, ప్రభాకర్ గారు, వైజయంతి గారు మాట్లాడుకున్న మాటలు విని బాధగా బయట లాన్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చుని రోహన్ ప్రేమించింది ధృతినా, అంతగా ప్రేమించింది ధృతిని కాదనుకున్నాడు. అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో? ధృతి కూడా రోహన్ని ప్రేమించింది, కానీ తనకి గతం గుర్తులేదు అంటున్నారు. ఈ విషయం నాకు తెలియని కూడా తెలియదు. రోహన్ని ప్రేమించి నన్నెందుకు పెళ్లి చేసుకుంది అంటే అప్పటికే తన గతం గుర్తులేదా? తాళికి విలువిచ్చి నన్ను భర్తగా అంగీకరిస్తుందా? ఏది ఏమైనా రోహన్ నా వల్ల తన ప్రేమను పోగొట్టుకున్నాడు. అడుగడుగునా తనకు తోడుగా నిలిచిన రోహన్ ఎక్కడా, నేనెక్కడా? తన ప్రేమ ముందు నాది ఒక ప్రేమేనా? ప్రేమించిన అమ్మాయి కోసం, తన సంతోషం కోసం తన ప్రేమను కూడా వదులుకొని తనని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కానీ నేనేం చేశాను? పెళ్ళైన దగ్గర నుండి తన స్వార్థం చూసుకోకుండా నన్ను అర్థం చేసుకుంటూ నన్ను నా కోపాన్ని భరించి నా నుండి ఒక మంచి మాట కోసం ఎంతో ఎదురు చూసింది. అలాంటి అమ్మాయిని ఎంత బాధ పెట్టాను, ఎంత ఏడిపించాను. ధృతికి ఉన్న ఓపెక్కి, సహనానికి, మంచితనానికి, ప్రేమకి నేను కరెక్టేనా? రోహన్ అంత గొప్పగా నేను ప్రేమించలేదు, ప్రేమించలేను కూడా. ధృతి ఎప్పుడూ నా నుండి బాధ తప్ప ప్రేమను పొందలేదు, కానీ రోహన్ దగ్గర ప్రేమను తప్ప బాధ అనేదే చూడలేదు. ధృతికి గతం గుర్తున్నా లేకపోయినా తనకి నేను కరెక్ట్ కాదు, రోహనే కరెక్టు. చిన్ను పెళ్లి తర్వాత రోహన్తో మాట్లాడాలి, తన ప్రేమను తను తిరిగి ఇవ్వాలి. ధృతికి తను చాలా బాగా చూసుకునే రోహన్ని తన జీవితంలో రావాలి. ధృతి హ్యాపీగా ఉండడమే కావాలి. వాళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది అనుకుని అలాగే నిద్రపోకుండా అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ధృతి లేచి పక్కన బెడ్ మీద చూస్తే అశ్విన్ కనిపించక, నైట్ వచ్చారు కదా, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారబ్బా అనుకుంటూ లేచి బయటకు వచ్చి చూస్తుంది. హాల్లో ఎవరూ కనిపించగా మళ్ళీ లోపలికి వెళ్ళి వాష్రూమ్లో ఉన్నాడేమో అని చెక్ చేసి అక్కడ కూడా లేడని వెనక తిరగడంలో తన రూమ్ నుండి కనిపించేలా లాన్ వైపు చూస్తుంది. అశ్విన్ అక్కడ కూర్చోవడం చూసి తన దగ్గరకు వెళ్తుంది. అశ్విన్ భుజం మీద చేయి వేసేసరికి ఉలిక్కిపడి పక్కా తిరిగి ధృతిని చూసి అక్కడి నుండి లేచి రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. ధృతికి అశ్విన్ ఎందుకు అలా వెళ్తున్నాడో, తనను చూడగానే ఎందుకు లేచి వెళ్ళిపోయాడో అర్థం కాక అయోమయంగా చూస్తుంటుంది. అశ్విన్ రెడీ అయ్యి బయటకు వచ్చి ధృతి గురించి చూస్తాడు. తను కూడా అశ్విన్ కోసం వెయిట్ చేస్తూ ఏదో చెప్పాలని దగ్గరకు వెళ్ళేంతలో అశ్విన్ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. అశ్విన్ మనసులో, సారీ బుడ్డి, నేను చూస్తే నా మనసు నా మాట వినదు, నిన్ను వదులుకోవాలని అస్సలు అనుకోలేదు, కానీ నాకంటే ఎక్కువ ప్రేమించే రోహనే నీకు కరెక్టరా అనుకుంటాడు. ఏమైంది అశ్విన్ గారికి? నిన్న నైట్ అన్న మాటలో ఫీల్ అయ్యారేమో. పర్లేదులే, 1-2 రోజులేగా, ఆ తర్వాత మా ఆయన్ని సర్ప్రైజ్ చేసి ఐస్ చేసేస్తా అనుకుని తను రెడీ అవ్వడానికి వెళ్తుంది. అశ్విన్ పెళ్లి పనులు చూసుకుంటూ ధృతి దగ్గరకు వస్తున్న ప్రతిసారి ఏదో ఒక వంకతో అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. రిషి, అంజు, రిషి పేరెంట్స్, శ్రావణి గారు అందరూ కూడా పెళ్లి కోసం వస్తారు. ధృతి అందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళకు రూమ్ చూపించి ఇంట్లో పనులన్నీ తానే చూసుకుంటూ ఉంటుంది. ఎల్లుండి పెళ్ళి అనగా చిన్నుకి నలుగు పెట్టి మంగళ స్నానం చేయించి పెళ్లి కూతురిని చేస్తారు. వచ్చిన ముత్తైదువులు అందరికీ తాంబూలం ఇప్పించి ఆశీర్వాదం తీసుకోమంటారు. అటుపక్క ధృతి కోసం వెయిట్ చేసి దివిత్ని పెళ్ళికొడుకు చేసే పనిని లేట్ చేస్తారు. అక్కడ ధృతి అక్కడ కూడా వెళ్ళి అన్నకు చేయాల్సినవన్నీ చేసి మళ్ళీ వచ్చేస్తుంది.
అప్పుడు కూడా అశ్విన్ తనను అసలు పట్టించుకోవడం లేదని ధృతి కొంచెం బాధపడుతుంది. కానీ పెళ్లి హడావుల్లో అన్నీ మర్చిపోతుంది. ధృతిని దగ్గరగా చూసిన ప్రతిసారి అశ్విన్ కూడా చాలా బాధపడతాడు. ఆ రోజు ఈవినింగ్ రిసెప్షన్కి చిన్ను లక్ష్మీదేవిలా మెరిసిపోతుంటే దివిత్ శ్రీ మహావిష్ణువులా రెడీ అయ్యి చిన్ను కోసం స్టేజ్ మీదకి వస్తాడు. దివిత్ని చిన్నుని జంటగా చూసి పెద్దల ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. వాళ్ళ చేతుల మీదుగా పెళ్లి జరుగుతుంటే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుని దీనికి కారణమైన ధృతిని ప్రేమగా చూస్తారు. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ రిలేటివ్స్ మాత్రమే ఉంటారు. చిన్నుని దివిత్ని డాన్స్ చేయాల్సిందేనని ఫోర్స్ చేయడంతో తప్పక ఒప్పుకుంటారు. దివిత్కి మాత్రం చిన్నుని ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అని తన హ్యాండ్ని మెల్లగా పట్టుకుని డాన్స్ చేస్తాడు. చిన్ను కూడా అందరి ముందు అలా డాన్స్ చేయలేక కొంచెం సిగ్గుపడుతూ దివిత్ని చూడలేక ఎలాగోలా డాన్స్ చేస్తుంది. అప్పటికే చాలా లేట్ అవుతుంది. తెల్లవారుజామున పెళ్ళి, కాసేపన్నా రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి అందరినీ పంపించేస్తారు పెద్దలు. నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేచి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పక్కపక్కన కూర్చోబెట్టి మధ్యలో తోడు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి ముగ్గురికి నలుగు పెడతారు. ఆ తర్వాత మేనమామ వరుస అయ్యే అతన్ని పిలిచి చిన్నుకి కాలు మెట్టెలు పెట్టిస్తారు. ఆ తతంగం అంతా ముసాక వాళ్ళని వెళ్ళి స్నానం చేయమని చెప్పి పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేస్తూ ఉంటారు. దివితు చిన్ను పట్టుబట్టల్లో మెరిసిపోతుంటే వాళ్ళని చూసి అందరికీ ఆనందంగా ఉంటుంది. ఆనంద్ గారు చిన్నుని దగ్గర తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. చిన్ను కూడా ఎమోషనల్ అవుతుంది. తర్వాత అశ్విన్ చిన్నుని దగ్గర తీసుకుని ఈరోజు కోసం చాలా వెయిట్ చేశాను రా, నీ పెళ్ళిని నా చేతుల మీదుగా చేయాలని, నీ పూర్తి బాధ్యత నాదే అవ్వాలని ఎంతగానో అనుకున్నాను. అది ఇన్ని రోజులకి నెరవేరింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అంటూ తనను ముద్దు పెట్టుకుని పీటల మీద తీసుకొచ్చి తనే కూర్చోబెడతాడు. అశ్విను ధృతి చిన్నుకి చెరో పక్కన కూర్చుని దివిత్ చిన్నుతో పాటు పూజారి గారు చెప్పేవి వాళ్ళు చేస్తూ ధృతి నీళ్లు పోస్తుంటే అశ్విను దివిత్ కాళ్ళు కడిగి చిన్ను చేయిని దివి చేతిలో పెట్టి పాలు పోసి కన్యాదానం చేస్తారు. తర్వాత జీలకర్ర బెల్లం పెట్టించి ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి మాంగళ్యధారణ చేయిస్తారు. ఆ తర్వాత తలంబ్రాలు, బిందెలో ఉంగరం తీసే ఆట ఆడించి అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి తీసుకెళ్తారు. అశ్విను ధృతి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ అందరినీ భోజనానికి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు కూడా అశ్విన్ కొంచెం కూడా ధృతిని పట్టించుకోడు. పెళ్ళంతా అయ్యాక దివిత్ని చిన్నుని పెళ్లి కూతురింటికి తీసుకెళ్తారు. ధృతి ఆరతి ఇచ్చి పేర్లు చెప్పి లోపలికి రమ్మని చెప్తుంది. దివిత్ నేను నా భార్య చిన్ను వచ్చాము అని చెప్తాడు. హలో సార్, మీ భార్యకు ఓ పేరుంది, ఆ పేరు చెప్పకుండా ముద్దు పేర్లు చెప్తే ఎలా అని ఆట పట్టిస్తుంది ధృతి. దివిత్ నవ్వి నేను నా భార్య ప్రాణవి వచ్చామని చెప్తాడు. వదిన ఇప్పుడు నీ టర్న్, నువ్వు కూడా మా అన్నయ్య పేరు చెప్పి లోపలికి రా అంటుంది ధృతి చిన్నుని. చిన్ను సిగ్గుపడుతూ నేను మా ఆయన దివిత్ గారు వచ్చామంటూ లోపలికి వెళ్తుంటే ధృతి ఆపి దివిత్ వైపు చూసి అన్నయ్య ఇప్పుడు వదిలేస్తున్నా, మన ఇంటికి వచ్చాక ఆడబొచ్చు కట్నం ఇవ్వాల్సిందే అంటుంది. దివిత్ నవ్వి వాళ్ళ అమ్మ వైపు చూస్తుంటే నందిని గారు ముందుకొచ్చి మన ఇంటికి రాకపోయినా నా కూతురికి ఎక్కడ ఇవ్వాల్సింది అక్కడే ఇస్తాం అని ఒక డైమండ్ నెక్లెస్ ఇస్తారు. పెద్దమ్మ ఇంత కాస్ట్లీ నాకెందుకు పెద్దమ్మ, వద్దు పెద్దమ్మ అంటుంది. నందిని గారు మీ అన్న ప్రేమతో ఇచ్చినప్పుడు వద్దు అనకూడదు కదా అంటారు. ధృతి ఇబ్బందిగా అశ్విన్ వైపు చూస్తుంటే అశ్విన్ ఏమీ పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపోయేసరికి ధృతికి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే వాటిని ఆపుకుని సైలెంట్గా తీసుకుని పక్కకు వెళ్తుంది. దివిత్ను చిన్నును లోపలికి రమ్మంటుంటే దివిత్ అంజుని పిలుస్తాడు. అంజు దగ్గరకు వెళ్తే నందిని గారు ధృతికి ఇచ్చిన నెక్లెస్ లాంటిదే తనకిస్తారు. అంజు నాకెందుకు ఆంటీ అంటుంది. దివిత్ అంజు చెంప మీద చెయ్యేసి స్వీటీ నాకు పిన్నిచ్చిన చెల్లి అయితే నువ్వు దేవుడిచ్చిన చెల్లెలురా అంటాడు. అంజు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటుంటే రిషి వచ్చి తనను పట్టుకుని అంత ప్రేమగా ఇస్తుంటే తీసుకోకుండా ఏడుస్తున్నావు, కొంపదీసి డిజైన్ నచ్చలేదనో నీ మెళ్ళో అది పట్టదనో ఏడవట్లేదుగా అంటాడు నవ్వుతూ. అంజు రిషిని కొడుతూ నేనేమీ అందుకు ఏడవటం లేదు, అమ్మ తప్ప ఎవరూ లేని నాకు ఒక అన్నయ్య దొరికాడని ఆనందంతో ఏడుస్తున్నా అంటుంది. అందరూ అంజుని రిషిని చూసి నవ్వి దివిత్ని చిన్నుని లోపలికి తీసుకుని వెళ్తారు. ధృతి మాత్రం అశ్విన్నే చూస్తూ ఉంటుంది. కానీ అశ్విన్ని ధృతిని చూడనే చూడ్డు. ఇదంతా గమనిస్తున్న రోహన్ మనసులో ఏమైంది వీళ్ళకి, ఎందుకు ముభావంగా ఉన్నారు, వీళ్ళ మధ్య మళ్ళీ ఏదో జరిగింది అనుకుంటూ ధృతి దగ్గరకు వెళ్తాడు. ధృతి రోహన్ని చూసి బావా ఏమన్నా కావాలా, అమ్మవాళ్ళు ఎక్కడా అంటుంది. బంగారం అమ్మవాళ్ళు అమ్మమ్మకి ఇబ్బందిగా ఉందని ఇంటికి వెళ్ళారు, రేపు మార్నింగ్ వ్రతం టైంకి వచ్చేస్తామని చెప్పారు, కానీ నువ్వేంటి డల్గా ఉన్నావు అని అడుగుతాడు. రోహన్ అలా అడిగేసరికి ధృతి ఏడుస్తూ రోహన్ని హగ్ చేసుకుంటుంది. రోహన్ కంగారుగా
బంగారం ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అశ్విన్ గొడవ పడ్డారా అంటాడు. ధృతి ఏడుస్తూనే రోహన్ వాళ్ళ ఇంట్లో జరిగింది చెప్తుంది. ఆ రోజు నైట్ కూడా హ్యాపీగానే రూమ్లోకి వచ్చాడు బావా. తర్వాత మార్నింగ్ లాన్లో డల్గా ఉన్నాడు. నేను ఒప్పుకోలేదని తిట్టానని కోపంగా ఉన్నాడు అనుకుంటున్నా అంటుంది. రోహన్కి ఏదో డౌట్ వచ్చి, సరే నేను మాట్లాడతాను అశ్విన్తో, కానీ నువ్వు బాధపడకు సరేనా అని అక్కడి నుండి అశ్విన్ వెతుక్కుంటూ వెళ్తాడు. అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలానే నైట్ కూడా అయిపోతుంది. అశ్విన్ బయటకు వెళ్ళి ఎప్పుడో నైట్కి ఇంటికి వస్తాడు. అప్పటికే అందరూ ఫుల్గా నిద్రపోతుంటారు. ధృతి మాత్రం అశ్విన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అశ్విన్ రాగానే తన దగ్గరకు వెళ్తుంది. అశ్విన్ తనని పట్టించుకోకుండా తన పక్క నుండి వెళ్తుంటే ధృతి కోపం ఎక్కువయ్యి అశ్విన్ షర్ట్ పట్టుకుని లాక్కెళ్ళి బాత్రూంలో బాత్టబ్లో తోసేస్తుంది. ఏ మెంటల్, ఏంటి అలా తోసేసావు అంటాడు. ధృతి సీరియస్గా, నోరు లేచిందంటే చంపుతా, కొంచెమన్నా తెలివుందా? పెళ్లి జరిగిన ఇంట్లో, అది కూడా పొద్దున్నే పూజ పెట్టుకుని ఇలా మందు తాగేసి వస్తావా అంటూ జుట్టు పట్టుకుని కొడుతుంది. రాక్షసి ఆపవే, నేను తాగింది మందని నాకు తెలియదే, ఇచ్చాడే అని చెప్తాడు ఇంకా కొంచెం మొత్తుండగానే. పెద్ద దేవదాసులో బారుపోయి మరీ అన్నిసార్లు తాగారు, ఆ మాత్రం తేడా కనుక్కోలేకపోయారా? మిమ్మల్ని ఇలా కాదని కోపంగా అశ్విన్ తల పట్టుకుని వాటర్లో ముంచుతుంది ఏడుస్తూ. అశ్విన్ ధృతి నుండి తప్పించుకుంటూ తన నడువును పట్టుకుని తనను కూడా బాటబ్లోకి లాగేస్తాడు. ధృతి వెళ్ళి అశ్విన్ మీద పడుతుంది. సారీరా, నీకు తాగడం ఇష్టం లేదని నాకు తెలుసు బుడ్డి, అందుకే నేను తాగలేదు. కానీ ఎలా జరిగిందో ఎవరు కలిపారో తెలియదురా. చిన్ను ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలా చేశారు. నేను నిన్ను బాధ పెట్టాలని ఇలా చేయలేదురా అంటాడు. ధృతి అశ్విన్ని వెనక్కి తోస్తూ, నాతో మాట్లాడకండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుండి మీరు నాతో సరిగా మాట్లాడటం లేదు, మంచిగా ఉండడం లేదు అంటుంది ఏడుస్తూ. అశ్విన్ ధృతిని దగ్గర లాక్కుని గట్టిగా పట్టుకుని, నీకు నా మీద ప్రేమ ఉందని తెలిసిన తర్వాత నీకు దగ్గరగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకున్నానే అంటాడు. నీకు కావాల్సింది నేను వద్దు అన్నాననేగా ఇలా నన్ను పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నారు. మీతో ఉండటం నాకు ఇష్టమే, కావాలంటే ఇప్పుడే ఇక్కడే మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి అని తన చీర కొంగుని పక్కకి తీసేస్తుంది. అశ్విన్ ధృతి మొహంలో బాధను చూసి తన చీరను సరిగా వేసి తన మొహాన్ని చేతిలో తీసుకుని, నేను నీ మీద మోస్తూ దగ్గరికి రాలేదు బుడ్డి, నేను అలాంటి వాడినని నువ్వు అనుకుంటున్నావా చెప్పు. నాకు అదే కావాలి అనుకుంటే మన పెళ్ళైన రోజునే నిన్ను నా దాన్ని చేసుకునేవాడిని కదరా అంటాడు బాధగా. ధృతి అశ్విన్ని హాక్ చేసుకుని, మీకు ఎలా కావాలంటే అలానే ఉంటాను, మీకు నచ్చినట్లు చేస్తాను, అంతేకాని ఇలా నన్ను దూరం చేయకండి ప్లీజ్ అంటుంది. అశ్విన్ ధృతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ, నువ్వు నా జీవితంలో రావడం నా అదృష్టం, కానీ నేను నీ జీవితంలో రావడం దురదృష్టం. నేను నీకు కరెక్ట్ కాదు బుడ్డి, అందుకే నీకు కరెక్ట్ అయిన వాడిని నీ లైఫ్లో తీసుకొస్తా అని అంటూ ధృతి మొహంతా ముద్దులు పెడుతూ ఉంటాడు. ధృతి అశ్విన్ ఎందుకు ఇంత బాధపడుతున్నాడో అర్థం కాక అశ్విన్ బొగ్గలు పట్టుకుని, మీరు నా లైఫ్లో రావడం నా దురదృష్టం కాదు, అదృష్టం. ఎలానో చెప్పనా, మీరు వచ్చాకే మా అమ్మ బతికే ఉందని తెలిసింది, నా కన్న తల్లిదండ్రుల ప్రేమ దొరికింది, నేను 3 తల్లులకు ఒకటే కూతుర్నయ్యాను, వాళ్ళ ప్రేమను అమితంగా పొందుతున్నాను, ఇదంతా మీరు నా లైఫ్లోకి వచ్చాకే జరిగిందంటుంది. అశ్విన్ ధృతిని గట్టిగా హక్ చేసుకుని, లవ్ యూ బుడ్డి, లవ్ యూ సో మచ్ రా, నువ్వు లేకుంటే నేను ఉండలేనురా, కానీ నీ లైఫ్లో హ్యాపీనెస్ని నేను చూడాలి, దానికోసం ఏమైనా చేస్తాను, నన్ను అసలు మార్చాలని చూడకంటూ ధృతిని వదిలేసి బయటకు వెళ్ళిపోతాడు. అశ్విన్ డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలాగనే బయటికి వెళ్ళిపోతాడు. రోహన్ అశ్విన్ చూసి తన వెనకే వెళ్తాడు. అశ్విన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక చోట కూర్చుంటాడు. రోహన్ వెళ్ళి అశ్విన్ భుజం మీద చెయ్యేసేసరికి, ధృతి నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళి ఎక్కడి నుండి అని అరుస్తాడు. అశ్విన్ అని రోహన్ అనగానే అశ్విన్ రోహన్ వాయిస్ విని వెనక్కి తిరిగి, రోహన్ నువ్వేంటి ఇక్కడ, అది ఈ టైంలో అంటాడు. అసలు నీ మైండ్లో ఏం రన్ అవుతుంది అశ్విన్, నీకోసం కోరి వచ్చిన ప్రేమను ఎందుకని నువ్వంతటి నువ్వే కాదనుకుంటున్నావు? అలాంటిదేం లేదు రోహన్, నీకెందుకు అలా అనిపించింది అని నవ్వడానికి ట్రై చేస్తాడు అశ్విన్. మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా నీకు మనసు రావడం లేదు అశ్విన్, నువ్వెలా దాయగలవు నీ ప్రేమని, నీ బాధని? నాకు తెలుసు నువ్వు నేను అత్త మామ మాట్లాడుకున్న మాటలు విన్నావని. అశ్విన్ ఆశ్చర్యంగా రోహన్ని చూస్తాడు. రోహన్ అశ్విన్ని చూస్తూ, నేను రూమ్లో నుండి బయటకు వచ్చినప్పుడు నువ్వు నా రూమ్లో దగ్గరగా
నా రూమ్ దగ్గర నుండి వెళ్ళడం నేను చూశాను. లాన్లో కూర్చున్నప్పుడు ఏదో వర్క్ అనుకున్నాను, కానీ మార్నింగ్ బంగారం నీ గురించి చెప్పి బాధపడినప్పుడు నాకు అర్థమయ్యింది. అశ్విన్ బాధగా, నేనేం తప్పు చేయట్లేదు రోహన్. నేను ధృతి కరెక్ట్ కాదు. నీలా ప్రేమించేవాడు ఎక్కడా ఉండడు. తన కోసం నువ్వు పడిన తపన బాధ ప్రతిదీ విన్నాక నీ ప్రేమ ముందు నాది ఒక ప్రేమేనా అని నా మీద నాకే అనుమానం వచ్చింది. తన పట్ల నేను చేసిన దానికి నా మీద నాకే అసహ్యం వేసింది అంటాడు. రోహన్ సీరియస్గా, అశ్విన్ నీకేమైనా పిచ్చా? నీకెందుకు అర్థం కావడం లేదు? బంగారం నిన్ను మాత్రమే ప్రేమిస్తుంది, నువ్వే కావాలనుకుంటుంది, నీకోసం ఏమైనా చేసేలా ఉంది. అలాంటి నిజమైన ప్రేమను స్వీకరించడం మానేసి త్యాగాలు చేద్దాం అనుకుంటున్నావా అంటాడు. నేను త్యాగం చేయడం లేదు రోహన్. ధృతికి తన హ్యాపీనెస్ని ఇవ్వాలనుకుంటున్నాను, తన ప్రేమను తనకి ఇవ్వాలనుకుంటున్నాను. అది నీ వల్లే అవుతుంది. నీతో ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందంటాడు అశ్విన్. రోహన్ కోపంగా, తన ప్రేమ తన హ్యాపీనెస్ అంతా నువ్వే, అది నీకు ఇంకా అర్థం కాలేదు. అసలు అర్థమవుతుందని కూడా నాకు అనిపించడం లేదు. తన గురించి తనకే తెలీదు, అలాంటిది నన్నేలా గుర్తుపెట్టుకుని ఉంటుంది అనుకుంటున్నావు? అది మూసిపోయిన గతం. తనకి లేనిపోయిన గుర్తు చేసి తన ప్రాణాల మీద తీసుకురాకు అశ్విన్. నిజంగా తను నిన్ను కాకుండా నన్ను ప్రేమించి ఉంటే కనీసం నా గురించి, నా ప్రేమ గురించి ఒక్క చిన్న విషయం గుర్తున్నా నువ్వు కాదు కదా, ఇంకెవడడ్డొచ్చినా నా నుండి బంగారాన్ని ఎవరూ దూరం చేసి ఉండేవాళ్ళు కాదు. తన పెళ్ళికి ముందు ఏం జరిగిందో, ఎలా ఉండేదో కూడా తనకు తెలీదు. మీ పెళ్ళయ్యాక తన ప్రవర్తన ఒకసారి గుర్తు చేసుకో. తన నిజమైన ప్రేమ ఎవరో తెలుస్తుంది. నీ పిచ్చి ఆలోచనలతో నువ్వు బాధపడుతూ తనని బాధ పెట్టకు. తన సంతోషం, తన ప్రేమ, తన జీవితం అన్నీ నువ్వే. అది అర్థం చేసుకుని తనతో హ్యాపీగా ఉండు. అంతేకాని నువ్వు కరెక్ట్ కాదనుకుంటూ తన జీవితంలో ఇంకొకరిని తీసుకురావాలని చూడకని అక్కడి నుండి వెళ్ళిపోతూ వెనక్కు వచ్చి, చూడు అశ్విన్, మీరిద్దరూ దగ్గర అవడానికి నేనే అడ్డైతే నీకు ఆ భయం అక్కర్లేదు. ధృతి ఇప్పుడు నాకు బాధ్యత మాత్రమే, నా ప్రేమ కాదు. అంతేకాదు, కుదిరితే వారం లేదా 10 రోజుల్లో నా పెళ్ళికి రావడానికి రెడీగా ఉండు అని వెళ్ళిపోతాడు. అశ్విన్ అక్కడే కూర్చుని ధృతి తన ఇంటికి వచ్చింది మొదలు ఈ రోజు వరకు తనతో ఎంత ప్రేమగా ఉందో గుర్తుకొచ్చి లేచి ధృతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రూమ్లో అటు ఇటు తిరుగుతున్న ధృతిని గట్టిగా హక్ చేసుకుంటాడు. ధృతి అశ్విన్ని విసురుగా విడిపించుకుని వెనక్కి తిరిగి లాగి పెట్టి ఒకటి కొడుతుంది. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.